హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, నేను నా ప్రీవియస్ వీడియోలో Vivo NEX అనేది అన్బాక్సింగ్ చేశాను. సో ఇప్పుడు నేను మీకు Vivo NEX డ్యూయల్ స్క్రీన్ మొబైల్ని అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాను. సో ఈ Vivo NEXకి డ్యూయల్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో మనకి రెండు వైపులా స్క్రీన్ అనేది వస్తుంది. సో ఈ మొబైల్ యొక్క పూర్తి రివ్యూ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ముందుగా మనకి బాక్స్ మీద నెక్స్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది Vivo NEX డ్యూయల్ స్క్రీన్ మొబైల్ కాబట్టి సో మనకి బాక్స్ మీద 2 మొబైల్ స్క్రీన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నట్టు సింబాలిక్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి Vivo అని ఉంది. అలాగే దీని కింద మనకి కెమెరా అండ్ మ్యూజిక్ అని వాళ్ళ ట్యాగ్ లైన్ ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి బాక్స్ అనేది ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల మనకి వస్తున్న కంటెంట్స్ అనేవి చెక్ చేద్దాము. సో మీరు నా Vivo NEX అనే మొబైల్ అన్బాక్సింగ్ వీడియో కనుక చూడనట్లయితే నా ప్రీవియస్ వీడియోని మీరు చూడొచ్చు. సో నేను దీనికి డిఫరెన్స్ అనేది చూడబోతున్నాను. సో ముందుగా మనకి బాక్స్ అనేది ఓపెన్ చేయగానే మనకి హ్యాండ్సెట్ ఉంది. సో ఫస్ట్ మనం బాక్స్లో ఉన్న కంటెంట్స్ అనేవి చెక్ చేద్దాము. సో దాని తర్వాత మనం హ్యాండ్సెట్ యొక్క ఫుల్ రివ్యూ అనేది చూద్దాము. సో సేమ్ మనకి Vivo NEX లాగే రైట్ సైడ్ నుండి స్లైడ్ చేస్తే మనకి బాక్స్లో ఉన్న కంటెంట్స్ అనేవి బయటకు వస్తాయి. సో నేను బాక్స్ అనేది స్లైడ్ చేశాను. సో ఒకసారి మీరు ఓవరాల్గా కంటెంట్స్ అనేవి చెక్ చేయొచ్చు. సో ముందుగా మనకి ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ ఉంటుంది. సో ఇది మనకి ఫాస్ట్ ఛార్జర్. దీంట్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ అవుతుంది. సో దీనికి మనకి Vivo NEXకి కొంచెం డిజైన్ అనేది వేరేగా ఉంటుంది. సో మనకి ఇందులో డిజైన్ వేరియేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇయర్ బడ్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఇయర్ బడ్స్ని చూడొచ్చు. సేమ్ మనకి Vivo NEXలో ఉన్నట్టే Vivo NEX 2లో కూడా సేమ్ ఇయర్ బడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో వీటి యొక్క డిజైన్ కూడా సేమ్, మనకి ఎటువంటి మార్పు అనేది లేదు. సో మనకి సేమ్ డిజైన్తో సేమ్ ఇయర్ బడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకు కొంత పేపర్ వర్క్ అయితే ఉంది. సో వాటిని కూడా చెక్ చేద్దాము. సో ముందుగా మనకి ఇక్కడ చూడొచ్చు సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. సో మనకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని వారంటీ ఫైల్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు మనకి ఇక్కడ క్విక్ స్టార్ట్ గైడ్ అలాంటి పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఫైనల్గా మనకి డేటా కేబుల్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి USB Type-C 2.0తో వస్తుంది. సో దీంతో మనం ఫాస్ట్ ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు. Vivo NEX అండ్ Vivo NEX 2 కంటెంట్స్ అయితే మనకి సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ ఛార్జర్ మాత్రమే మారింది. సో ముందుగా మనకి డివైస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి వచ్చేసి 6.39 ఇంచ్ ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. సో ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వెర్షన్తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సేమ్ బ్యాక్ మనకి 5.49 ఇంచ్ డిస్ప్లే అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ట్రిపుల్ కెమెరా అనేది ఉంటుంది. ముందుగా మనం ఫుల్ బాడీ ఓవర్వ్యూ అనేది చూద్దాము. సో మొబైల్ కలర్ కనుక చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ఎడ్జెస్ వరకు మనకి బ్లూ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంది. సో లెఫ్ట్ సైడ్ మనకు ఒక పవర్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా రైట్ సైడ్ కూడా మనకు ఒక పవర్ బటన్ ఉంటుంది. దాంతోపాటు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. సో మీరు ఏ పవర్ బటన్ అయితే ప్రెస్ చేస్తారో అటు సైడ్ మాత్రమే ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ టాప్లో మనకి 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంటుంది. సో దాంతోపాటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్ అనేది ఉంటుంది. సో బాటంలో మనకి సిమ్ ట్రే అనేది ఉంటుంది. ఇందులో మనం డ్యూయల్ సిమ్స్ అనేవి వేసుకోవచ్చు. 2 నానో సిమ్స్ వేసుకోవాలి. అలాగే మనకి ఇందులో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. దాని పక్కనే మనకి స్పీకర్ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి నెక్స్ అనే బ్రాండింగ్ ఉంటుంది. అలాగే మనకి పైన ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ఉంటుంది. దాని పక్కన డ్యూయల్ LED ఫ్లాష్ లైట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ముందుగా మనం డివైస్ అయితే పవర్ ఆన్ చేద్దాము. సో పవర్ ఆన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అయిందో లేదో చెక్ చేద్దాము. సో జనరల్గా మనకి Vivo డివైజెస్లో ఫన్ టచ్ OS ఉంటుంది. సో దీంట్లో కూడా అదే సాఫ్ట్వేర్ యూస్ చేసి ఉంటారు. సో ఇప్పుడు మనకి Vivo NEX అనేది వచ్చేసింది. సో ఇక్కడ మనకి NEX అనే బ్రాండింగ్ వచ్చింది. సో మొబైల్ అయితే బూట్ అవడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది. సో ఒకసారి మనం ఇంటర్ఫేస్ చూద్దాము. మొబైల్ పవర్ ఆన్ అయిపోయింది. సో మీరు ఒకసారి దాని యొక్క ఇంటర్ఫేస్ని చూడొచ్చు. మనకి సేమ్ ఫన్ టచ్ OSని యూస్ చేశారు. సేమ్ Vivo డివైజెస్లో యూస్ చేసే ఫన్ టచ్ OS ఇందులో కూడా యూస్ చేశారు. సో మనకి సేమ్ టోగుల్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటే పైన మనకి నోటిఫికేషన్ బార్ కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ మనం డివైస్ యొక్క కాన్ఫిగరేషన్స్ అయితే చూద్దాము. సో ముందుగా మనం సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసి దీని యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ అనేవి చెక్ చేద్దాము. సో మనకి ఫన్ టచ్ OS అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఆప్షన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సో మనం ఇక్కడ మోర్ సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. మనకి ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి 9 అని ఉంది. సో అంటే ఇది మనకి ఆండ్రాయిడ్ 5 మీద రన్ అవుతుంది. సో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ అనమాట. సో అలాగే మనం సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా చెక్ చేద్దాము. సో ఇందులో మనకి 8 కోర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఫన్ టచ్ OS వచ్చేసి వెర్షన్ 4.5 మీద ఉంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ December 1 ఉంది.
నెక్స్ట్ మనం దీని యొక్క బ్యాటరీ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేద్దాము. సో దీంట్లో మనకి 3500 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి లిథియం అయాన్ బ్యాటరీస్. సో Vivo NEXతో పోల్చుకుంటే మనకి ఇందులో 500 mAh అనేది తగ్గింది. సో దాంతోపాటు మనం కూడా ర్యామ్ అండ్ స్టోరేజ్ అనేది చెక్ చేయొచ్చు. సో ఇందులో మనకి 10 GB ర్యామ్ వేరియంట్ అనమాట, అండ్ ఒకటే వేరియంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి 128 GB ఇంటర్నల్ మెమరీ అనేది ఉంటుంది. సో ఎక్స్టర్నల్ SD కార్డ్స్ లాంటివి ఎలాంటివి సపోర్ట్ అనేది చేయవు. అండ్ నెక్స్ట్ మనం సౌండ్ సెట్టింగ్స్ అనేవి చెక్ చేద్దాము. సో మీకు వాల్యూమ్ వినిపిస్తాను. సో వాల్యూమ్ అయితే దీంట్లో ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో మనకి డ్యూయల్ స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి సో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇందులో డ్యూయల్ స్క్రీన్ సెట్టింగ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి డ్యూయల్ స్క్రీన్కి సంబంధించిన కొన్ని గెస్చర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఏ పవర్ అప్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఆ స్క్రీన్ ఆన్ అవ్వడం, లేదంటే మీరు 3 ఫింగర్స్తో స్వైప్ చేస్తే మీ స్క్రీన్ అనేది చేంజ్ అవ్వడం. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఈ ఫీచర్ని నేను ఆన్ చేశాను. సో మనం కనుక 3 ఫింగర్స్తో స్వైప్ చేస్తే మనకి డ్యూయల్ డిస్ప్లే అనేది టర్న్ ఆన్ అవుతుంది. సో మీరు ఎప్పుడైతే స్వైప్ చేస్తారో మీ స్క్రీన్ అనేది నెక్స్ట్ డిస్ప్లేకి షిఫ్ట్ అయిపోతుంది. సో అలాగే ఇందులో మనకి V అని ఒకటి టైప్ చేయడం, లేదంటే ఇటువంటి ఫీచర్స్ అనేవి కొన్ని ఇంక్లూడ్ చేశారు. సో ఓవరాల్గా టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డ్యూయల్ డిస్ప్లే ఫీచర్ని చూడబోతున్నాము. సో నేను నా ఫింగర్స్ అనేవి డ్రాగ్ చేశాను. సో మీరు ఇప్పుడు చూడొచ్చు సెకండరీ డిస్ప్లే అనేది టర్న్ ఆన్ అయిపోయింది. సో మనకి సెకండరీ డిస్ప్లే అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే బ్యాక్ సైడ్ ఉండేది. సో మీరు ఒకసారి చూడొచ్చు మనకి డ్యూయల్ డిస్ప్లే అనేది ఏ విధంగా వర్క్ అయిందో. సో మనం కెమెరా కోసమే దీన్ని యూస్ చేస్తాము, ఎందుకంటే ఇందులో మనకి సెల్ఫీ కెమెరా ఉండదు. సో మనకి మెయిన్ సైడ్ అనేది పూర్తిగా డిస్ప్లే ఉంటుంది. బెజిల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఫింగర్ ప్రింట్ అనేది చెక్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే. సో ఈ ఫుల్ వ్యూ డిస్ప్లే నుండి మీరు ఫోన్ అన్లాక్ చేసేటప్పుడు మీ ఫింగర్ ప్రింట్ని మాత్రమే యూస్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకి కెమెరా ఉండదు అండ్ మీ ఫేస్ అన్లాక్ పనిచేయదు. సో నేను నా పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాను. సో వన్స్ ఫింగర్ ప్రింట్ అనేది సెట్ అయిన తర్వాత మనం ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుందో లేదో చెక్ అనేది చేసేద్దాము. సో ఫ్రెండ్స్, నేను ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేశాను. సో ఇప్పుడు మనం దాని యొక్క స్పీడ్ అనేది టెస్ట్ చేద్దాము. సో నేను ఫింగర్ అనేది ప్లేస్ చేశాను. సో మనకి చాలా స్మూత్గా అండ్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోతుంది. సో మీరు దాని యొక్క స్పీడ్ అనేది చెక్ చేయొచ్చు ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుందో. సో మనం ఫింగర్ అనేది పెట్టగానే మనకి అన్లాక్ అనేది అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఫుల్ వ్యూ డిస్ప్లే కాకుండా వేరే సైడ్ నుంచి మీ మొబైల్ని అన్లాక్ చేయాలంటే అటు సైడ్ మనకి కెమెరాస్ ఉంటాయి కాబట్టి మనం ఫేస్ అన్లాక్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నా ఫేస్ అనేది దీంట్లో యాడ్ చేస్తాను. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఫేస్ అన్లాక్ అనేది వచ్చేస్తుంది. సో మీరు చూసారు కదా, మొబైల్ని మనం టర్న్ ఆన్ చేయమంది. టర్న్ చేసిన తర్వాత మనకి ఫేస్ అనేది స్కాన్ అయిపోతుంది. సో నేను నా ఫేస్ అనేది రిజిస్టర్ చేశాను. సో ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా టెస్ట్ చేద్దాము. సో మొబైల్ అయితే నేను పవర్ ఆఫ్ చేశాను. సో మీరు ఫేస్ అన్లాక్ ఫీచర్ని కూడా చూడొచ్చు. మనకి పవర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఫేస్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కెమెరాస్ నన్ను డిటెక్ట్ చేస్తున్నాయో చాలా ఫాస్ట్గా ఫేస్ అన్లాక్ కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి ట్రిపుల్ కెమెరాస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మనకి ఇందులో 12 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. సో ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి f1.8 అపర్చర్తోనే వస్తుంది. అలాగే ఇందులో మనకి TOF కెమెరా అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి f1.3 అపర్చర్తో వస్తుంది. సో నెక్స్ట్ మనం దీంట్లో పిక్చర్స్ అనేవి తీసి వీటి యొక్క క్వాలిటీ అనేది చూద్దాము. సో నేను పోర్ట్రైట్ మోడ్లో నా హ్యాండ్ని ఫోటో అనేది తీస్తాను. సో మనకి ఫోటో క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనకి TOF కెమెరా ఉంటుంది, అలాగే డెప్త్ సెన్సార్స్ అవన్నీ ఉంటాయి. సో మీరు ఒకసారి బ్లర్ ఎఫెక్ట్ని చూడొచ్చు, మనకి చాలా నీట్గా ఉంటుంది. సో ప్రీవియస్ Vivo NEX కంటే ఇందులో మనకి చాలా బాగా ఫొటోస్ అనేవి వస్తాయి. ఇందులో మనకి లైవ్ ఫోటో మోడ్ ఉంటుంది. సో దీన్ని యూస్ చేసుకుని మనం మూవింగ్ ఆబ్జెక్ట్స్ని ఫోటో అనేది తీసుకోవచ్చు. సెట్టింగ్స్ని మనం ఒకసారి చూద్దాము. సో ఇందులో మనకి సెట్టింగ్స్ అనేవి వేరే విధంగా ఇచ్చారు. సో ఇందులో మనం రేషియోస్ అనేవి సెట్ చేసుకోవచ్చు, అదేవిధంగా వాటర్ మార్క్స్ లాంటివి వేసుకోవచ్చు, అండ్ ఫోటో షటర్ సౌండ్ రావాలో లేదో సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం క్యామ్ యొక్క క్వాలిటీస్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్రైట్ మోడ్ కూడా ఉంటుంది. సో ఇలాగే ఇక్కడ మనకి టైమర్ ఉంది, చాలా రకాల ఫిల్టర్స్ కూడా ఇచ్చారు. ఈసారి మనకి ఇందులో ఫిల్టర్స్ అనేవి యాడ్ చేశారు. సో ఏఐని యూస్ చేసుకుని మనం ఈ ఫిల్టర్స్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వీడియో మోడ్లో దీని యొక్క క్వాలిటీస్ చెక్ చేద్దాము. సో దానికంటే ముందు ఇక్కడ మనకి స్లో మోషన్ ఉంది, అలాగే టైం ల్యాప్స్ కూడా ఉంది. సో నేను ఒకసారి స్లో మోషన్ని చెక్ చేస్తాను. సో మనకి స్లో మోషన్ వీడియోస్ అనేవి ఏ విధంగా వస్తున్నాయో. సో వీడియో అనేది నేను రికార్డ్ చేశాను. సో ఒకసారి మనం దాన్ని ప్లే చేద్దాము. సో ఫ్రేమ్ డ్రాప్ అనేది ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. సో మనకి వీడియో అయితే ప్లే అవుతుంది. సో పెద్దగా ఫ్రేమ్ డ్రాప్ అయితే లేదు, మనకి స్లో మోషన్ వీడియోస్ కూడా చాలా ఫైన్గానే వర్క్ అవుతున్నాయి.
సో నెక్స్ట్ మనం మొబైల్ని ఫ్లిప్ చేసి ఇవే కెమెరాస్తో మనం సెల్ఫీస్ అనేవి దిగుదాము. సో మనకి సేమ్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనం అవే కెమెరాస్ని యూస్ చేసి మళ్ళీ ఫొటోస్ దిగుతున్నాం కాబట్టి మనకి క్వాలిటీలో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు. కాకపోతే ఇక్కడ మనకి కొద్దిగా ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి చూడొచ్చు, మనకి ఇంటర్ఫేస్లో కొన్ని చేంజెస్ అయితే ఇచ్చారు. సో ప్రజెంట్ నేను పోర్ట్రేట్ మోడ్ అయితే ఆన్ చేశాను. సో కింద మనకి ఆ డాట్స్ని యూస్ చేసుకుని దాని ఎఫెక్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఫోటో అయితే తీసాను. సో మీరు ఒకసారి చూడొచ్చు దాని యొక్క క్వాలిటీ అనేది ఏ విధంగా వస్తుందో. సో పిక్స్ అయితే చాలా నీట్గానే వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నార్మల్ మోడ్. సో నేను నార్మల్ మోడ్లో కూడా ఒక పిక్ అనేది దిగాను. సో మీరు దాని యొక్క క్వాలిటీ కూడా చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి లైవ్ ఫోటో అనమాట. సో మీరు ఒకసారి చూడొచ్చు, లైవ్ ఫోటో అంటే ఫోటో ఆబ్జెక్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. సో జనరల్గా మనం మూవింగ్ ఫోటో అనొచ్చు. సో మనకి లైవ్ ఫొటోస్ అనేవి ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ ఇందులో మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనేవి చెక్ చేద్దాము. సో కింద ఆప్షన్స్ చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ టైమర్ ఉంది. సో మనం టైమర్ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్టర్స్ ఇచ్చారు. సో ఈ ఫిల్టర్స్ని యూస్ చేసుకుని మనం ఫొటోస్ దిగచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి లైవ్ ఫోటో ఉంటుంది. సో దాంతోపాటే మనకి స్క్రీన్ అనేది మ్యాక్సిమైజ్ చేసుకున్నట్టు మనం ఫోటో రిజల్యూషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పనోరమా ఉంది, ఏఐ బ్యూటిఫై ఉంది, అండ్ ఫోటో మోడ్ ఉంటుంది. సో అదేవిధంగా మనకి వీడియో మోడ్ కూడా ఉంటుంది. సో వీడియో రిజల్యూషన్స్ చెక్ చేసినట్లయితే మనకి ఇక్కడ 4K వరకు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. సో అప్ టు 4K రికార్డింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇందులో మనకి AR స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం Vivo NEX డ్యూయల్ డిస్ప్లే యొక్క పూర్తి ప్రోస్ అండ్ కాన్స్ అనేవి తెలుసుకోబోతున్నాము. సో ముందు మనం ప్రోస్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ లుక్ అనమాట. సో మనకి డ్యూయల్ డిస్ప్లే వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. సో మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కొంచెం షార్ట్ డిస్ప్లే అనేది వస్తుంది. సో లుక్స్ అయితే మనకి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క 2 డిస్ప్లేస్, అండ్ మీరు 2 డిస్ప్లేస్ కనుక చూసినట్లయితే మనకి ఇందులో ఉన్న అట్రాక్టింగ్ ఫీచర్ ఇదే. సో మనకి 2 డిస్ప్లేస్ ఇవ్వడం వల్ల చాలా అట్రాక్టివ్గా అండ్ కొత్త ఫీచర్లా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి 22.5 వాట్ ఛార్జింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఉన్న 3500 mAh బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయిపోతుంది ఈ ఫీచర్ వల్ల. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో ఉన్న కెమెరాస్, సో కెమెరాస్ యొక్క పర్ఫార్మెన్స్ మీరు ఆల్రెడీ చూశారు. సో మన కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా నీట్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో నేను మీకు నా శాంపుల్ పిక్చర్స్ అనేవి నేను నా ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ అనేది యూస్ చేశారు. సో దీనివల్ల మనకి ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది అండ్ స్మూత్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఇందులో మనకి కొన్ని బ్యాడ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో అదేంటంటే అన్లాకింగ్. సో ఇందులో మనకి 2 పవర్ బటన్స్ వస్తాయి. సో మీరు ఎటు సైడ్ అయితే ఫోన్ పట్టుకుంటారో అటు సైడ్ పవర్ బటన్ నొక్కినప్పుడు మాత్రమే ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు కనుక ఒక సైడ్ అన్లాక్ చేస్తున్నప్పుడు ఫింగర్ ప్రింట్ యూస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకో సైడ్ అన్లాక్ చేస్తున్నప్పుడు మీ ఫేస్ అన్లాక్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్లో ఈ ఫీచర్ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ సో కొన్ని రోజులు కనుక మీరు మొబైల్ని యూస్ చేస్తూ ఉంటే సో ఆటోమేటిక్గా మీరు దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అండ్ అలాగే దీని యొక్క రేషియో అనమాట. సో మనకి ఈ బ్యాక్ సైడ్ కెమెరాస్ పెట్టి డ్యూయల్ డిస్ప్లేస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి మొబైల్ అనేది బెజిల్లెస్గా ఉండి పూర్తి స్క్రీన్ అనేది ఉండేలా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ ఇందులో మనం కొన్ని యాప్స్ యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పైన మనకు ఒక బ్లాక్ కలర్ బార్ వస్తుంది. సో దీనివల్ల మనం ఫోన్ అనేది ఫుల్ వ్యూ డిస్ప్లేలో ఉన్నట్టు ఫీల్ అవ్వలేం, అంటే బెజిల్లెస్ ఉన్నట్టుగా ఫీల్ అవ్వలేం. పైన మనకి బ్లాక్ కలర్లో ఒక బార్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో ఫన్ టచ్ వాయిస్ని యూస్ చేశారు. సో ఫన్ టచ్ వాయిస్లో కూడా మనకి ఇందులో కొన్ని కొత్త ఫీచర్స్ అనేవి వచ్చినాయి, ఎందుకంటే ఇందులో మనకి డ్యూయల్ డిస్ప్లే ఉంటుంది కాబట్టి. కానీ ఈ ఫీచర్స్ అనేవి అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి, అంటే ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. సో ఫన్ టచ్ వాయిస్ బ్లోట్వేర్ ఉండడం వల్ల మనకు కొంచెం సాఫ్ట్వేర్ అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా మనకి మొబైల్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నేను అన్బాక్స్ చేసిన ఈ మొబైల్ అనేది స్పాన్సర్ చేసింది MVK మొబైల్స్. సో మీరు నేను అన్బాక్స్ చేసిన ఏ మొబైల్స్ అయినా కొనాలన్నా సరే, లేదంటే కొత్తగా రిలీజ్ అయిన ఏ కొత్త మొబైల్ అయినా సరే మీకు ఈ షాప్స్లో లభిస్తూ ఉంటాయి. సో పక్కన మీకు ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు తెనాల్లో ఆ షాప్ అనేది విజిట్ చేయొచ్చు, లేదంటే పక్కన ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు.